ఎక్కువగా దేన్ని సాధన చేయాలా? చెప్పండి. దేన్ని ఎక్కువ సాధన చేయాలా? దేవుని రాజ్యం కావాలా? కానీ దేవుని రాజ్యంలో చేరాలని అంటే, చేరిన తర్వాత దేవుని రాజ్యంలో నువ్వు కొనసాగాలని అంటే నువ్వేం చేయాలా? దేవుని రాజ్యంలో ఈ ప్రార్థనలు, ఈ బోధలు, ఈ వాక్యాలు ఇవేవి ఉండవు. ఇవేవి అక్కడ ఉండవు. నిరంతరం కూడా ప్రైజింగ్ ప్రైజింగ్ ప్రైజింగ్, స్తుతి 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 స్తుతి, ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఒకటే, ఇంకేం ఉండవు. మరి నువ్వు అక్కడ ఉండాలని అంటే నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. స్తుతి ఆరాధన నేర్చుకోవాలి. స్తుతి ఆరాధనలో ఎక్కువగా గడపాలి. మనకు స్తుతి ఆరాధన అంటే 10 నిమిషాలు అయితే మనకు విసుగు పుట్టింది. మనం విసిగిపోతాం. చూడండి, మీరు కావాలంటే ప్రకటన గ్రంథాన్ని చూసుకున్నట్టయితే మీరు తెలిసిపోద్ది అక్కడ ఏం జరుగుతుంటుందో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుంచి మీరు చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. అక్కడ స్తుతి వర్షిప్. ఈ వాక్యాలు, ఈ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, ఉండవని కాదు. అప్పటికే అవన్నీ ఏమవుతాయని అంటే అక్కడికి చేరిపోయినట్టుగా గ్రంథంలో ఉంది. ఈ పాత్రలన్నీ ఏమిటంటే ఇవన్నీ కూడా భక్తుల యొక్క కన్నీటి ప్రార్థన పాత్ర. అంటే ఇవన్నీ అప్పటికి అక్కడికి చేరిపోతాయి. మీకు అక్కడ మిగిలింది ఏముంటుంది అంటే ఆరాధన. కనుక నువ్వు ఆరాధనను ఎంత ఇక్కడ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే, ఆరాధనలో ఉండడం, ఆరాధనలో గడపడానికి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే నీకు అంతా మంచిది. లేకపోతే నువ్వు చేసుకోకపోయినట్టయితే ఏ ఉపయోగం ఉండదు. ఇది క్రైస్తవ విశ్వాస జీవితం. క్రైస్తవ విశ్వాస జీవితం నీకు ఏ విధమైనటువంటి మేలును సమకూర్చుతుంది.
సమకూర్చుదు. నీకు మేలు సమకూర్చేది, నీకు మేలును అందించేది, నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిని, మేలుని ఇచ్చేది స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన ద్వారా మాత్రమే కలుగుతుంది విషయం. ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి విషయం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆరాధనకి సమయం అని అంటే మరి మీలో చాలామంది ఇష్టపడుతున్నట్టుగా నాకు కనిపించదు. కానీ కష్టపడుతున్నట్టుగా మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇష్టపడుతున్నట్టుగా కనిపించదు. కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. ఎక్కడ కష్టపడ్డావు అనుకో, అక్కడ వేస్ట్ పర్సన్ అయిపోతుంది. అక్కడ వేస్ట్ పర్సన్ అయిపోతాం. ఎక్కడ ఇష్టమైనటువంటి వ్యక్తి అయ్యేవనుకో, అక్కడ మరింత ఇష్టమైనటువంటి వ్యక్తులు కావడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఓ గొప్ప అవకాశం, గొప్ప సత్యాలు దేవుని బిడ్డలు ఇవన్నీ. మీరు నమ్మండి, నమ్మకపోండి. నమ్మితే అవి మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలును సమకూరుస్తాయి. ఎంతో మేలును సమకూరుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితాలలో అధిక భాగం ప్రార్థనకు, వాక్య భాగం చదవడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నారు? మరంతకు మించి స్తుతి ఆరాధన కొరకు కూడా మీ జీవితాల్లో ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఏం లేదు, స్తుతి ఆరాధన దేవుని ఒకదానే కూర్చు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి, దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇదే స్తుతి ఆరాధన. దీనికి వచ్చే మార్కులు దీనికి వస్తాయి. ఈ మార్కులతో నీ జీవితంలో నువ్వు సంపాదించుకోవాల్సిన వాటిని నువ్వు సంపాదించుకోవచ్చు. సరే, కనుక మీరు మీ ప్రార్థనలతో పాటు మీ వాక్య భాగాలు చదువుతూ స్తుతి ఆరాధనకు కూడా
సమయం ఇస్తుండాలని ప్రభుపేట మరొకసారి మీకు హృదయపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. నాకైతే ఎంత వేగంగా కూర్చుందామన్నట్టు ఉంటుంది. అంత బలహీనంగా ఉంటుంది. ఎందుకు ఈ బలహీనం వస్తుందో, ఈ బలహీనానికి కారణం ఏమిటో మాత్రం ఇంతవరకు కూడా అర్థం అవ్వలేదు. నాకు అర్థం అవ్వలేదు. ప్రార్థిస్తున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకు తండ్రి ఈ బలహీనత నాలో ఇలా ఉంది? అదొక్కటే నన్ను చిక్కులు పెడేస్తుంది. చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. చాలా దేవుని కొరకు చేయవలసినటువంటి అనేక కార్యాలకు ఆటంకంగా చేస్తుంది. అనేక కార్యాలకి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు శక్తి ఇస్తే, దేవుడు బలం ఇస్తే దేవుని కొరకు నిలువబడాలి, దేవుని కార్యాలు చేయాలి. అది నా ఆశ. ఏదో దేవుని కొరకు ఏదో మామూలు తూ మంత్ర కార్యక్రమాలు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చేసామా దేవుని కొరకు మంచి కార్యం చేయాలి. దేవుడు మహింపరచబడక విధమైనటువంటి కార్యక్రమం చేయాలి. అది నా ఆలోచన. మరి ప్రార్థన చేయండి. శక్తిని దేవుని కొరకు నిలువబడటానికి. మరి గడిచినటువంటి వారంలో మన అంశం ఏమిటో ఒకసారి మీకేమైనా జ్ఞాపకం ఉందేంటి? ఏంటి? 8వ భాగం. సేవకుని మాట దేవుడు నీ కొరకు చెప్పినటువంటి మాటను దేవుడు నిన్ను హెచ్చరించిన హెచ్చరిక చొప్పున జీవించకుండా నీవు జీవితాన్ని ప్రారంభించావు అనుకో, నీకు నచ్చిన విధముగా దేవుని ఆలోచన ఏమిటో నీకు తెలుసు. దీని విషయంలో మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, దేవుని మందిర విషయంలో అన్ని విషయాలు తెలిసిపోయాయి. దేవుని మందిర విషయంలో ప్రతిదీ తెలుసు. ఎన్ని గంటలకు ఆరాధన ప్రారంభం,
ఎన్ని గంటలకి ఏమిటి, ఎన్ని గంటలకి ఏం జరుగుతుంది, ఎన్ని గంటలకి ఏముంటుంది, ఎంత నీకు తెలుసు. ఇది దేవుని యొక్క ఆలోచన. నువ్వేం చేయాలనిసనంటే దీని ప్రకారంగా జీవించాలి. దీని ప్రకారంగా నువ్వు వెంబడించాలి ప్రభు. దీని ప్రకారంగా ఆదివారం నువ్వు నడిచి తీరాలి. ఆదివారం అలా నడవకపోతే, నడవలేకపోతే ప్రభు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు వచ్చినా మిగతా కాలం వచ్చినా ప్రయోజనం ఏం లేదు. చాలామంది చెప్పే మాట ఏమిటనిసనంటే, సాయంకాలం వచ్చినప్పుడు అదే కూలి, ఉదయం నుంచి పని చేసినటువంటి వాడికి అదే కూలి ఇచ్చారు ప్రభు. దాన్ని చూపుతుంటారు కొంతమంది. అది ఎందుకు రాయబడ్డది అక్కడ అన్న విషయాన్ని, ఆ ఉపమానాలు అవి ఎందుకు రాయబడ్డది అన్న విషయాన్ని మనం బాగా చదవాలి. చదివితే దానిలో ఉన్న లోతేటు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దాని గురించి బాగా వివరణ ఎవరికైనా అందించగలం. నువ్వే చదవకపోతే, నీకే సరిగ్గా రాకపోతే, నువ్వే దానిలో ఉండేటటువంటి సత్యాన్ని తెలుసుకోకపోతే మరి నీకు ఇంకేడు తెలుస్తుంది? నీకు ఇంకేం తెలుస్తుంది? ఏం తెలియదు. అది ప్రభు అక్కడ ఎందుకు చెప్పారు అనిసనంటే, ఆయనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయనకు ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. ఎంతైనా ఇలాగే ఉంటాను. కనుక ఆ ప్రియ దేవుని సంగమ, దేవుడు ఆదివారం కొరకు కొన్ని నియమాలు ఇచ్చారు. వాటిని మనం తూచా తప్పకుండా పాటించాలి. దాని విషయంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసి నేను చెప్పని చూసారా, పర్ల దేవుడు క్షమిస్తాడండి, ప్రేమిస్తాడండి, మన పరిస్థితి అంతా తెలుసండి. ఇలా చెప్పుకుంటూ నిన్ను నువ్వు సముదాయం చేసుకుంటుంటావు.
నిన్ను నువ్వు సముదాయించుకుంటావు. ఎవరికి నష్టం అని అంటే నీకు నష్టం, ఆయనకి నష్టం కాదు. ఆల్రెడీ ఆయన ఈజ్ గివెన్, ఆయన ఇచ్చేసాడు. ఇంకా వాటిని సవరించడానికి కానీ, వాటిని ఇంకా అటు తిప్పడానికి కానీ, ఇటు మార్చడానికి కానీ ఏ వీలు లేదు. ఇంకా ఏ వీలు కూడా లేదు. ఆయన ఇచ్చేసాడు అంతే. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించి అంతే. ఇలా ప్రభువు కొన్ని విషయాలు మన ముందు ఉంచారు. వాటిని నీవు తూచా తప్పకుండా చేయగలిగితే నువ్వు వాటి ద్వారా వచ్చేటటువంటి మేలు చూస్తావు. వాటి ద్వారా ప్రభువు నీకు ఇస్తామన్నటువంటి వాటిని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఏమన్నారు అంటే పరిశుద్ధ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. అంటే అందులో ఏముందని అంటే ఆశీర్వాదం ఉంది. ఎప్పుడు వస్తుందో ఆశీర్వాదం? ఆన్ టైం, ఆ టైం ప్రకారంగా. నలభై సంవత్సరాలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 మాసాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 years మన్నాతో పోషించాడు ఆయన. మన్నాతో పోషించాడు. వర్షాకాలం అయినా, శీతాకాలం అయినా, వేసవకాలం అయినా ఆయన చెప్పిన ప్రకారం ఆ మన్నా ల్యాండ్ అయిపోతుంది. ఆయన ఏ సమయం అయితే వారికి ఇచ్చాడు ఆ సమయంలో ల్యాండ్ అయిపోతుంది. వారికి చెప్పిన కొలత చొప్పున ఒక్కొక్కడికి ఒక్కొక్క పొర చొప్పున కొలిచి తీసిపోవాలి. అంతే. అది తర్వాత అది మరలేదు. ఆ టైంలో అది వచ్చేది. ఏమైనా నువ్వు లేట్ అయితే నీ కడుపు మాడిపోయారు. నీ కడుపు మార్చుకోవాల్సిందే. ఆ సమయంలో వెళ్తేనే అది నీకు దొరకదు. ఆ సమయంలో వెళ్ళినటువంటి వారందరూ కూడా దాన్ని తీసుకుని ఎక్స్ట్రా తీసుకున్నంత మాత్రాన ఎక్స్ట్రా ఏమొచ్చేసేవారు కాదు. మనోడు వీడు రాలేదు కదా, తర్వాత వస్తామన్నాడు, వీడిది నేను తీసి ఉంచుతాను, క్వశ్చన్ లేదు. క్వశ్చన్ లేదు.
ఏ సమయమో అప్పుడు ఆ సమయం, ఏ సమయం అప్పుడు ఆ సమయం. చివరగా మోషే అహరోను కూడా సేమ్ వే, వారికి కూడా అదే పద్ధతి. మోషే అహరోనులకు వేరే ఆప్షన్ ఏంటి లేదు. వారు కూడా వారు పాత్రలు పట్టుకొని రెడీగా ఉండేవారు. అందులో మోషే అతి సామ్యుడు, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అవతల మనుషుడికి కానీ అవతల దేవునికి కానీ దొరికి వారికి ఆన్సర్ చెప్పేటటువంటి పరిస్థితులు ఆయన జీవించలేదు. అందుకే ఆయనకి ప్రభు ఇచ్చిన మాట ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో కూడా ఎలా అంటాడు, నమ్మకస్తుడు. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు లేకపోతే ఆయన చెప్పినటువంటి ఆ విషయాలకు మనం లోబడి జీవిస్తుండాలి. యెహోషువకి దేవుడు చెప్పాడు క్లియర్గా, మరి నా సేవకుడైన మోషే మరి ఇంతవరకు కూడా ఈ ప్రజలతో నానా యాతనలు పడి శ్రమపడి ఇంతవరకు తీసుకొని వచ్చేసాడు. ఇక నువ్వు చేయవలసింది ఏముందని అంటే, వారితో యుద్ధాలు చేయించి నువ్వు ముందుండి వారితో యుద్ధాలు చేయించి భూమిని సంపాదించి వారికి పంచాల. అదొకటి నీ డ్యూటీ. యెహోషువ అది చూసి దేవుడిచ్చినటువంటి మాటని జాగ్రత్తగా విశ్వాసం కలిగి అద్దడమని దంచుకొచ్చేసాడు. హాయపట్నం దగ్గరికి రాబోయేసరికి లాస్ అయిపోయాడు. హాయపట్నం దగ్గరికి రాబోయేసరికి 3,000 మందితో వెళ్తే లయమైపోయే పట్టణం 3,000 మందితో వెళ్తే 30,000 మందిని దొల ఓడిస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇక్కడ మోషే చేసిన తప్పంతా ఏమిటంటే, దేవుడు చెప్పిన మాటలకు లోబడలేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడితే విషయం ఏమిటన్నటువంటిది క్లియర్గా ఆయనకి తెలిసిపోను.
దేవుణ్ణి అడగలేదు. దేవుణ్ణి అడగలేదు. ఆయనకి ఎలా వెళ్ళాలి, ఎంతమందితోటి వెళ్ళాలి, ఏ ప్రక్క నుంచి వెళ్ళాలి అడగలేదు. వరుస పెట్టి దంచుకొచ్చేస్తున్నాం కదా. ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది. అక్కడికి వెళ్ళినా చేయించేస్తాను అన్న ఫీలింగ్ వచ్చింది. వస్తే మనోడు ఏమైపోయాడు సార్ అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకసారి సమాజ మందిరంలో కూర్చున్నాడు, తల దించుకున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం ఎప్పుడైతే అతిక్రమించి దేవుడు చెప్పిన నియమాన్ని ఎప్పుడైతే మనం దాటేస్తుంటామో, మొట్టమొదట మన జీవితంలో వచ్చేది ఏమిటని అంటే తల దించుకోవడం. కయ్యను ఎప్పుడైతే దేవుని మాటను వినలేదో, దేవుని నియమాన్ని పాటించలేదో, వెంటనే అతడి జీవితంలో వచ్చినటువంటి మొట్టమొదటి పరిస్థితి ఏమిటని అంటే తల దించుకున్నాడు. తల దించుకున్నాడు. మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఉన్నది అనేసి అంటే ఎక్కడో మన జీవితంలో జరిగింది ఇటువంటి పొరపాటు. దేవుని మాటను పెడచెవిన పెట్టేసేటటువంటి పరిస్థితి. నేను ఎక్కడ పెట్టానులే, నేను ఎక్కడ ఏడు చేశాను, నేను ఎక్కడ ఏడు చేయలేదు అని చాలామంది అనుకుంటుంటారు. తప్పులేదు, అది వరకున్న అంత మంచి కాన్ఫిడెన్స్ ఉన్నదని అంటే గొప్ప విషయమే, గొప్ప విషయమే. కానీ ఎంత గొప్ప విషయమైనా దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి నియమాన్ని, ఆజ్ఞను, హెచ్చరికను పాటించాలి. పాటించి తీరవలసింది. పాటించకుండా మనోడు ముందుకెళ్ళిపోయాడు. వరుస పెట్టి వెళ్ళిపోతున్నాను, ప్రభు కూడా తోడుండి సహాయం చేస్తాడు. అవన్నీ కూడా ప్రభువుకు అంగీకారయుక్తంగా ఉన్న విషయాలు. లేకపోతే అక్కడ కూడా ఏదో జరుగును. టపామనుకుంటుని జల్ల ఇశ్రాయేలీలు దించేశారు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏడు ప్రభువా, ఎందుకయ్యా అక్కడ కూర్చొని మోగం తెచ్చుకున్నాడు, ఇక్కడ తలదించుకొని ఉంటావేంటి, ఎలా నీ సమాజ మందిరంలో పాపం జరిగింది, పాపం నీ కుటుంబంలో, ఈ కుటుంబ జీవితంలో
ఎవరి జీవితంలో జరిగినా పాపమే. మొదలు దాన్ని చదివి దాన్ని సరిచేయ్యా, అప్పుడు రా, అప్పుడు రా. పరిగెత్తిడ్డు మనోడు అశ్వ పరిగెత్తి దొరికాడు. ఆకాన దొరికాడు. ఏటి బిడ్డ, ఏటి ఇలాంటి పని చేసావు, ఏడు చేసావు చెప్పేసాడు మనోడు అంతా. దేవుని మాట మీరింది అక్కడ. నువ్వు చేయకపోవచ్చు, నువ్వు చాలా పర్ఫెక్ట్గా జీవించవచ్చు. నువ్వు దేవునికి చాలా ఒబీడియన్స్గా జీవించవచ్చు. నువ్వు ఒబీడియన్స్ని చూసి దేవుడు కూడా ఇష్టపడవచ్చు. కానీ నీలా నీ మిగతా వారందరూ ఉండాలి. నువ్వు అనుసరిస్తున్నట్టు, నువ్వు పాటిస్తున్నట్టు, నువ్వు వెంబడిస్తున్నట్టు వారు వెంబడించాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ అంతదే. అప్పుడే దేవుడు మన జీవితాల్లో సక్సెస్ ఇస్తారు, మెల్లిస్తారు. లేకపోతే ఏం లేదు. చూశాను తండ్రి, ఆ కన్నులు ఆశించాయి. కన్నులు ఏం చేశాయి? ఆశించాయి. అవ్వమ్మ కన్నులు కూడా ఏమయ్యాయి? దాన్ని చూసి ఆశించాయి. పాపంలో పడిపోయింది. వీడి కన్నులతో చూసి ఆశించాడు. ఒక చీర ఒక 50 తులాల కమ్మి, బంగారపు కమ్మి. ఈడెక్కడ ఏమొచ్చిందో మీకు అందరూ తెలుసు. అప్పుడు తిరిగి మళ్ళా యెహోషువ దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పుడు తిరిగి దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, ఈ రకంగా వెళ్ళు. దేవుని మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, లేకపోతే నియమాలు, లేకపోతే హెచ్చరికలు మనం ఏమాత్రం దాటినా వాటి బట్టి మనకి చాలా నష్టం కలుగుతుంది. ప్రదేవుని చాలా నష్టం కాదు. నువ్వు ఆ తర్వాత ఎంత ఏడ్చినా ప్రదేవుని బిడ్డ, ఎంత ఏడ్చినా ఇది ఒక్కటేనా? ఒక్క ఆశీర్వాదమైనా నీ దగ్గర ఉంది తండ్రి, ఇంకేమీ లేవా? అయిపోయింది. ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా వాడు కొట్టుకెళ్ళిపోయాడు. ఏం లేదు.
జాగ్రత్త ప్రయోజనం. ఇప్పుడు వచ్చాడు, వెళ్ళారు, చక్కగా హాయి పట్టణాన్ని తిరిగి సంపాదించారు. ఇక్కడ పౌలు గారు వారికి చెప్తున్నారు. పౌలు గారు చూడండి 27వ అధ్యాయం రెండు నుంచి అలా 5 వరకు చదవండి అమ్మ. 5వ వచనం వరకు. అది ఎక్కడికి వచ్చాడు? మాసిదోనియాకు వచ్చాడు. అక్కడ సీదోను పట్టణం, అక్కడ సీదోన్. ఏటమ్మా? సీదోన్. సీదోన్లో ఎవరు ఉన్నారు? సీదోను ఎదురాలు ఉంది. సీదోన్లోనే ఎదురాలు. ఆ ఎదురాల యొక్క మనస్తత్వం ఎటుది పండుతో ఒకసారి ఆలోచించుకోను. సీదోన్లో ఉన్నటువంటి వారందరూ హృదయాలు కూడా ఆమె వంటి హృదయాలు కలిగినటువంటి వారు కనుక సైన్యాధిపతి అయినటువంటి యూలీకి పౌలు మీద జాలి కలిగింది. జాలి కలిగి పర్మిషన్ ఇచ్చాడంట. సీదోను పట్టణంలోనికి వెళ్ళి నీకు అక్కడ ఉన్నటువంటి స్నేహితులను పరామర్శించి వెళ్ళాడు. పారు వెళ్ళి పరామర్శించాడు. అంటే ఆనాటి నుంచి కూడా సీదోను పట్టణపు సంబంధికురాలే సరేబతు విధవరాలు యొక్క త్యాగం ఎన్ని తరాల నుంచి అలా వస్తుందో చూడండి. ఎన్ని తరాల నుంచి వస్తుందో. ఏదైనా కొన్ని విషయాల్లో మనం ఆలోచించాలి. మా ఆయనతో మా అన్నయ్యతో ఆలోచించాలి, మా బావతో ఆలోచించాలి, మా మామతో ఆలోచించాలి. నాకు ఆలోచన దేవుని ఆలోచన ఉంటే చాలు ప్రియమైన బిడ్డలారా. మిగతా ఆలోచన లేకుండా నువ్వు చేసినందుకు సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా పోగొట్టుకోగలిగేటటువంటి దేవుడు నీకున్నాడు. ఇప్పుడు దేవుని ఆలోచన చొప్పున చేస్తే, దేవుని మాట చొప్పున చేస్తే
దేవుని హెచ్చరిక చొప్పున చేస్తే. చేశాడు. సారెపతు ఆ విధవరాలు చేసినటువంటి ఆ గొప్ప మేలు నేటికి కూడా ఆ పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్న గ్రామాలకి ఒక రకమైనటువంటి ఆధిక్యతను అందిస్తూనే ఉంది. ఈ సందర్భంలో పౌలు గారు కూడా మరొక పర్యాయం ఆ పట్టణంలో ఉన్న ఆ సారేపతే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని దర్శించి అది చేసి తిరిగి వచ్చాడు. నచ్చేదమ్మా. అక్కడ చూడండి, ఎక్కడో మళ్ళీ చిన్న జరుకు, ఎక్కడో ఒక చిన్న పని జరిగింది. ఏంటి జరిగింది? సారేపతు చూశాడు, బయటకు వచ్చేసాడు. వచ్చి మళ్ళీ కొంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత వాడ కొంచెం ఇబ్బందుల్లో ఉంది, ప్రయాణ ఇబ్బందుల్లో ఉన్నాయి. అది వాడలోనేనండి. ఎంత ప్రయాణాలు వాళ్ళలో బయలుదేరడమే, వెళ్తే చేరడం, లేకపోతే లేదు. చేరితే చేరడం, లేకపోతే కానీ 100% ప్రయాణాలన్నీ కూడా ఆ దినాల్లో ఓడల మీద వెళ్ళినవి. అన్నింటినీ కూడా ప్రభు చాలా సక్సెస్ చేసి నడిపించారు. ఎందుకంటే ఆ కాలానికి అదే వాహనం, అదే రథం. పౌల్ని మనోడు ఏం చేశాను అంటే మొదట ఎక్కినటువంటి వాడను కాక ఇంకొక వాడిని ఎక్కించాడు. ఈ వాడ ఇది ఇటలీకి చెందినటువంటి పౌలు. అసలు ఎట్లా పౌలు వెళ్ళవలసినటువంటిది